హాయ్ అండి. ఇదిగో నేనేనండి చెకప్ చేయించుకుంటున్నాను. కాకినాడ శ్రావణి హాస్పిటల్‌కొచ్చానండి. డాక్టర్ గారు గొంతు, చెవి, ముక్కు, ఈఎన్‌టీ డాక్టర్ గారనమాట అండి. సత్తి వీర్రెడ్డి గారండి డాక్టర్ గారి పేరు. నిజంగా డాక్టర్ గారికైతే చాలా చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే నేను వేరే హాస్పిటల్‌కెళ్తే చెవి నీరు కారుతుందని ఆపరేషను, ముక్కు దూల వంకరగా ఉంది, ముక్కులో కండ పెరిగింది ఆపరేషన్ అని చెప్పారండి. కానీ డాక్టర్ గారు "నీకు ఆపరేషన్ అవసరం లేదమ్మా. స్కానింగ్‌లో నీకు పెద్ద కంప్లెయింట్ ఏం కాదు" అని మెడిసిన్ ఇచ్చారండి. నాకు బాగా పనిచేసిందండి. ఇంతకుముందు 3 నెలలు అవుతుందండి నేనొచ్చి. ఇప్పుడు మళ్ళీ ఎందుకొచ్చానంటే కొంచెం ఈ సమ్మర్‌లో కూలింగ్ వాటర్ తీసుకోవడం వల్ల, కూలింగ్ డ్రింక్స్, కొబ్బరి, బనానా ఇయి తీసుకోవడం వల్ల నాకు నిన్న కొంచెం లైట్‌గా ముక్కు కారడం, తుమ్ములు రావడం మొదలుపెట్టినియి. ఇంక లేట్ చేయడం ఎందుకని ఈరోజొచ్చానండి. డాక్టర్ గారు చూడండి చాలా నెమ్మదిగా మాట్లాడతారండి. మనల్ని అన్నీ వివరంగా అడిగి మనకి సమాధానం చెప్తారండి. జాగ్రత్తలు చెప్తారండి. కూలింగ్ వాటర్ తీసుకోకూడదు. చన్నీళ్ళతో స్నానం చేయకూడదు. ఇలా మనకు జాగ్రత్తలు చెప్తారండి. చూడండి చాలా క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తారండి. అసలు ఏమి వదలరండి. మనం ఒకటి చెప్తే 2 క్లియర్ చేసి మనకి చూసి చెప్తారనమాట అండి. అదిగోనండి చూడండి మీకు అనిపిస్తుంది కదండీ! డాక్టర్ గారి పర్మిషన్ అడిగి వీడియో తీసుకున్నానండి. ఎందుకంటే ఏమ్మా అన్నారండి. లేదండి నాకు ఇలా తగ్గింది కదా! మీ గురించి నేను నలుగురికి చెప్పాలనుకుంటున్నానంటే డాక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారండి. నేను వీడియో తీసుకుంటున్నాననమాట అండి. అదిగోనండి చాలా బాగా చూస్తారండి డాక్టర్ గారు. ఎవరైనా రావాలనుకుంటే వచ్చి చూపించుకోవచ్చండి. ఇదిగోనండి శ్రావణి చెవి, ముక్కు, గొంతు హాస్పిటల్ సత్యవీరెడ్డి గారు, సత్యకృష్ణారెడ్డి గారేనండి. ఈ హాస్పిటల్ వచ్చి 1986 నుంచి ఉన్న హాస్పిటల్ అండి. చాలా ఫేమస్ అయిన హాస్పిటల్ అండి కాకినాడలోనే. అంటే మన లోకల్ హాస్పిటల్ కూడా చాలా మంచివేనండి. కాకపోతే నాకిక్కడ ట్రీట్మెంట్ బావుంది. నాకు సరిపోయిందని నేను చెప్తున్నాననమాట అండి. కానీ చూసారండి. నాకైతే తగ్గిందండి. నాకైతే డబ్బులు సేవ్ అయినాయి కదండీ! ఇదిగో చూడండి హాస్పిటల్ అయితే చాలా పెద్ద హాస్పిటల్ అండి. ఇక్కడ ఒక ఆవిడ చెప్తున్నారు. ఇక్కడ అసలు ఖాళీ ఉండదమ్మా. డైలీ కూడా చాలా జనం వస్తారు. దూర ప్రాంతాల నుంచి అని చెప్తున్నారనమాట అండి. ఇదిగోనండి ఇది ఎంట్రన్స్ అనమాట అండి ఫస్ట్. ఇది కాకినాడ బాలాచెరువుకి 10 అడుగుల దూరంలో ఉంది ఈ హాస్పిటల్ అండి. పెద్ద దూరమేం కాదండి. పెద్ద మనం ఇబ్బంది పడి కష్టపడనవసరం అవసరం లేదండి. రావడమే కొంచెం దూర ప్రాంతాల వాళ్ళు కొంచెం దూరం అంతేనండి. చూడండి చాలా ఖాళీగా, విశాలంగా ఉంటదనమాటండి హాస్పిటలు. ఇదిగోండి ఈవిడ వివరంగా చెప్తున్నారనమాట అండి. అంటే లెంగ్త్ ఎక్కువొద్దని నేను తక్కువ తీసాననమాటండి. బస్సులవి, కార్లవి బస్సులవి పక్క నుంచి ఎళ్తాయండి. కార్లు పెట్టుకోవడానికన్నమాటండి. మళ్ళీ చూపిస్తున్నానండి. అంటే మీకు తెలియడం కోసమండి చూపిస్తున్నాను. ఇదిగోనండి ఇక్కడ ఓపీ దగ్గరండి కొంచెం వెయిట్ చేయాలండి డాక్టర్ గారి కోసం వెయిట్ చేయాలి మనం. వెయిట్ చేసిన తర్వాత స్కానింగ్‌లవి రాసిన వాళ్ళు కొంచెం వెయిట్ చేయాలి కదండీ! మరి డాక్టర్ గారు వెయిటింగు ఉంటది కదండీ! చాలా జనం చాలా దూరం నుంచి వస్తారండి ఈ హాస్పిటల్‌కి. నేను విన్నానండి. చాలా దూరం నుంచండి. నేనంటే ఈ మధ్యన వచ్చాను గానీ ఎప్పటినుంచో ఉన్న హాస్పిటల్ అండి. మన లోకల్ మన దగ్గరగున్న హాస్పిటల్‌కెళ్ళడం మనకు అలవాటయ్యి, దూరం అంటే ఇదిలా ఉంటది కదండీ! ఇదిగోనండి. నేను బయట నుంచి ఇది సాయంత్రం అయిపోయిందండి. ఈవినింగ్ అయిపోయింది అప్పుడు తీసిన వీడియో ఇది. నేను రావడం మరుసటి రోజు 1:00కి అపాయింట్‌మెంట్ అయితే 12 గంటలకొచ్చానండి నేను. ఇదిగోనండి ఇక్కడ వెయిట్ చేయవలసొచ్చిందండి కొంచెం. మరి మిగతా పేషెంట్లని కూడా చూస్తారు గదండీ డాక్టర్ గారు. చాలా జనం కదండీ! కొంచెం టైం అయితే పడతండి. హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత ఏ హాస్పిటల్‌కెళ్ళినా కంగారు పడకూడదండి. అంటే ఈ హాస్పిటల్‌కల్లా మనం వెయిట్ చేయాలనమాట అండి. నేను ఇంకొక డాక్టర్ గారి గురించి కూడా మీకు నేను తొందరలో ఒక వీడియో అప్‌లోడ్ చేస్తానండి. ఈ డాక్టర్ గారి ట్రీట్మెంట్ అయితే నాకు చాలా పనిచేసిందండి. రావాలనుకుంటే మీరు ఎక్కడి నుంచైనా రావచ్చండి. ఇదిగో డాక్టర్ గారికి రూమ్ దగ్గరికెళ్ళే ముందు ఇక్కడ కొంచెం వెయిట్ చేయాలన్నమాట అండి. ఈళ్ళు కూడా చాలా మనల్ని ఎంకరేజ్ చేస్తారులెండి. తీసుకోండమ్మా చెప్పడానికి ఏమైందని చెప్తారండి. ఇక్కడ ముందు జూనియర్ డాక్టర్‌గా చూస్తారనమాట అండి. జూనియర్ డాక్టర్‌గా చూసి ఆవిడ మనకి స్కానింగ్ అవి రాస్తే చేయించుకోవాలనమాట అండి. ఇదిగోనండి. చూడండి డాక్టర్ గారు ఆపరేషన్ పడద్ది అంటే తప్పకుండా ఆపరేషన్ చేయించుకోవాలండి. అవసరం లేదమ్మా అంటే అవసరం లేదండి. ఇదిగో చూడండి ఇక్కడ ఏమేమి తినకూడదో, ఏమేమి తాగకూడదో అని నాకు చిన్న స్లిప్ ఇచ్చారనమాట అండి. దీన్ని ఫాలో అయితే ఏమీ లేకపోయానండి. కానీ నా నిర్లక్ష్యం వల్ల నాకు మళ్ళీ కొంచెం స్టార్ట్ అయిందనమాట అండి. సమ్మర్‌లో కూలింగ్ వాటర్ తీసుకోకుండా ఎలా ఉంటాండి. అదే చెప్పాను డాక్టర్ గారికి. దానివల్లేనమ్మా పెద్ద కంప్లెయింట్ ఏం కాదు. అని నెల రోజులు టాబ్లెట్లు ఇచ్చారనమాట అండి. ఇది చూడండి మన జనరల్ హాస్పిటల్‌కి కొంచెం నడిసి రావాలి. బాలాచెరువు దగ్గర నుంచి జనరల్ హాస్పిటల్‌కి కొంచెం దూరం నడిసి రావాలండి. ఇక్కడ రాజమండ్రి, అమలాపురం, గోకవరం బస్సులు వచ్చి ఎళ్ళేవి ఆగుతాయనమాట అండి. ఇక్కడ బస్ కోసం వెయిట్ చేయాలండి.
కాకినాడ పెద్ద దూరమేం కాదండి. రావాలనుకున్న వాళ్ళకి రండి అంటే ఏ డాక్టర్ గారైనా బానే చూస్తారండి. కానీ నాకు ఈ డాక్టర్ గారి ట్రీట్మెంట్ పనిచేసిందండి. ఉంటానండి. బాయ్.